వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు మనము పరివృత్త వికట త్రికోణాసనం గురించి తెలుసుకుందాము. పరివృత్త త్రికోణాసనము ఇంతకుముందు మనము చేశాము. దాంట్లో మనము చేతులని ఎలాగైతే బద్ధ పార్శ్వకోణాసనంలో బంధిస్తామో ఆ విధంగా చేతులని బంధించడానికి ప్రయత్నించాలి. దాన్ని మనము వికట పరివృత్త త్రికోణాసనము అని అంటాము. దీనికి సంబంధించిన వార్మప్ ఏంటో అవన్నీ ముందుగా మనము చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి అని కాళ్ళని ఈ విధంగా ఆడించి మనము వార్మప్ చేసిన తర్వాత కుడి కాళ్ళని ఫోల్డ్ చేసి ఈ విధంగా బంధించుదాము. చేతులని వదిలేసి కుడి కాలు తొడ కింద చేయిని తీసుకొని వెళ్ళి ఎడమ చేయిని తీసుకొని వెళ్ళి ఈ విధంగా బంధించడానికి ప్రయత్నించాలి. దీనితో మన భుజం అనేది బయటికి రొటేట్ అయ్యి మన ఎల్బో అంటే మోచేయి ఇంటర్నల్గా రొటేట్ అవుతుంది. అందు గురించి ఇది భుజం పైన చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇది కష్టంగా అనిపించవచ్చు. అందరితో ఇది చేయడం సాధ్యం కాదు. కుడి కాల్ని సుటిగా చేసి ఎడమ కాల్ని ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఎక్స్టర్నల్గా మనము చేయిని రొటేట్ చేసి మోచేయిని ఇంటర్నల్గా రొటేట్ చేయాలి. కుడి చేయితో ఎడమ చేయిని పట్టుకొని ఎడమ వైపు రొటేట్ అయ్యి నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. దీని తర్వాత ఒకసారి మనము పశ్చిమోత్తానాసనము చేద్దాము. ఈ విధంగా వీపు కాళ్ళకి వార్మప్ అయిన తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి అక్కడి నుంచి కుడి పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి త్రికోణాసనం చేద్దాము. ఇలా త్రికోణాసనము ఎడమ వైపు అయిన తర్వాత కుడి వైపు కూడా త్రికోణాసనం చేయాలి. దీంతో కాలే కాకుండా శరీర పైభాగానికి కూడా వార్మప్ అయిపోతుంది. ఇప్పుడు పరివృత్త త్రికోణాసనము. ఎడమ చేయిని పైకి లేపుతూ ముందుకి వంగి ఎడమ చేయిని కుడి పాదం బయటికి తీసుకొని వెళ్ళి ఈ విధంగా పరివృత్త త్రికోణాసనము చేయాలి. మోకాలు బెండ్ కాకుండా రెండు మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. అదేవిధంగా మీ ఛాతీ మొత్తము కుడివైపు తిరిగి ఉండాలి. బ్యాలెన్స్ తప్పకుండా పాదాలని గట్టిగా మ్యాట్పై బంధించండి. ఈ విధంగా త్రికోణాసనం అయిన తర్వాత రెండో వైపు తిరిగి కుడి చేయిని ఎడమ పాదం బయటికి తీసుకొని వెళ్ళి ఈ విధంగా ఛాతీని ఎడమ వైపు తిప్పుతూ సామాన్యంగా ఉన్న పరివృత్త త్రికోణాసనం చేయాలి. ఇలా చేసిన తర్వాత నేను అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కొద్ది సమయం పాటు అక్కడే ఉంటాను. అధోముఖ శ్వానాసనంలో నా చేతులు ఎంతైతే దూరంగా ఉన్నాయో అంతే దూరంగా నా మడమలని పాదాలని ఒకే లైన్లో తీసుకొని వస్తాను. దాని తర్వాత కుడి పాదాన్ని కుడివైపు ఉన్న చెయ్యి దగ్గర పెట్టేసి త్రికోణాసనం లాగా కాళ్ళని ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు నా ఎడమ చేయిని ఫోల్డ్ చేస్తూ తొడ కింద భాగంలో తీసుకొని వెళ్ళాలి. కుడి చేయిని ఆకాశం వైపు తీసుకొని వెళ్ళి ఫోల్డ్ చేసి ఎడమ చేయిని పట్టుకోవడం. దాని తర్వాత మోకాలు ఫోల్డ్ కాకుండా స్ట్రైట్గా ఉండడము. అయితే ఇక్కడ
కింద చూస్తే కొద్దిగా బ్యాలెన్స్గా ఉంటుంది. పైకి దృష్టి తీసుకెళ్తే మీ బ్యాలెన్స్ తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే మీతో ఎంతగా అవుతే అంతగా కాళ్ళని స్ట్రైట్ చేస్తూ దృష్టిని పెడుతూ ఈ వికట త్రికోణాసనము చేయవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నా కుడి భుజము ఇలా ఎక్స్టర్నల్గా రొటేట్ అవుతుంది. దాన్ని మోచేయి దగ్గర ఫోల్డ్ చేసి నేను మళ్ళీ ఇంటర్నల్గా రొటేట్ చేస్తున్నాను. ఈ రెండు అవుతున్నాయి కాబట్టి దాని వలన నా ఎడమ భుజము దగ్గర, ఎడమ మోచేయిపై దగ్గర ప్రభావం అనేది చాలా గట్టిగా ఉంటుంది. అందు గురించి ఇది అందరూ చేయలేకపోతారు. ఈ విధంగా ఆసనము అయిన తర్వాత నేను కుడి కాలుని వెనకాల తీసుకెళ్ళి ఒకసారి మోకాళ్ళని పొట్టని కింద పెట్టేసి భుజంగాసనంలో పైకి వచ్చి అధోముఖ శ్వానాసనంలో పైకి రావాలి. మళ్ళీ కుడి పాదాన్నే ముందుకు తీసుకొని వచ్చి ఈ ఆసనము ఇంకోసారి చేద్దాము. కుడి చేయిని బయట పెట్టాలి. మోచేయి దగ్గర ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇంటర్నల్గా రొటేట్ చేసి మీ కాళ్ళు సూటిగా ఉండేలాగా పెట్టి ఈ వికట త్రికోణాసనంలో వెళ్ళాలి. నెమ్మదిగా చేతులని వదిలేసి అధోముఖ శ్వాసనాసనంలో వెళ్ళండి. ఇంకోవైపు చేయడానికి నేను అధోముఖ శ్వాసనాసనం ఈ సైడ్ చేస్తున్నాను. కుడివైపు చేశాం కాబట్టి ఎడమ పాదాన్ని ముందుకు తీసుకొని రావాలి. అయితే కుడివైపు ఈ ఆసనము కొద్దిగా ఈజీగా ఉన్నా ఎడమవైపు ఈ ఆసనము కష్టంగా ఉంటుంది. ఈ విధంగా కుడి చేయిని ఎడమ కాలు వైపు తీసుకొని వచ్చి కావాలంటే కొద్దిగా మీరు మోకాల్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఈ విధంగా చేయిని మడచి ఎడమ చేయిని పట్టుకొని కాళ్ళని స్ట్రైట్గా చేయాలి. దృష్టి ఈసారి కిందే పెట్టండి. బ్యాలెన్స్ తప్పకుండా బొటన వేలిని కింద ప్రెస్ చేస్తూ ఆసనంలో ఉండి నెమ్మదిగా పర్వతాసనంలో రావాలి. అక్కడి నుంచి ఒకసారి కోబ్రా భుజంగాసనంలో వెళ్ళి అధోముఖ శ్వానాసనంలో పైకి రావాలి. మళ్ళీ ఈ ఆసనము రెండోసారి చేద్దాము. ఎడమ పాదమును ఎడమ వైపు ముందుకు పెట్టేసి కుడి చేయిని ఫోల్డ్ చేసి ఈ విధంగా లాక్ చేసిన తర్వాత కాళ్ళని స్ట్రైట్గా చేసి అయితే మీ దృష్టి ఆకాశం వైపు తీసుకెళ్ళండి. సాధ్యమైనంతగా చేసి ఈ చేతులని వదిలేసి డౌన్ డాగ్లో వెళ్ళాలి. దాని తర్వాత మోకాళ్ళని కింద పెట్టేసి కొద్ది సమయం పాటు బాలాసనంలో రిలాక్స్ అవ్వాలి. స్టాండింగ్ ఆసనాలలో కష్టంగా ఉండే ఈ ఆసనము చేసిన తర్వాత అలసిపోతాము కాబట్టి మనము ఈ చైల్డ్స్ పోజ్ చేయడము చాలా మంచిది. ఇక్కడ భుజాలు, శరీరము, కాళ్ళు, నడుము, వీపు అన్నిటికీ రిలాక్సేషన్ దొరుకుతుంది కాబట్టి ఈ ఆసనం చేయడము చాలా మంచిది. దీని తర్వాత మనము వీపు, భుజాలపై చాలా ఎక్కువగా పనిచేసాం కాబట్టి మళ్ళీ చేతులని ఇలా ఇంటర్లాక్ చేసి ఆకాశం వైపు తీసుకొని వెళ్ళి కావాలంటే మీ తలని ఒకవైపు తీసుకొని వెళ్ళి భూమిపై పెట్టి ఈ ఆసనం చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన వీపు, భుజాలలో ఉన్న పట్టేసినట్టు ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అదే స్ట్రెచ్ తలని వేరే వైపు చేసి కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత చేతులని కింద పెట్టేసేయండి. పైకి వచ్చి ఈ విధంగా ఎడమవైపు అదేవిధంగా కుడివైపు కూడా తిరిగి వీపు, పొట్ట, ఛాతీలో ఉన్న కండరాలని కూడా రిలాక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు వజ్రాసనంలో, సుఖాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. మనము పరివృత్త వికట త్రికోణాసనం గురించి తెలుసుకుందాము.
ముందుగా మనము వార్మప్ చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేసి దాని తర్వాత కాళ్ళ వేళ్ళని గుండ్రంగా గోలుగా తిప్పండి. ఇలా మనం కాళ్ళ కండరాలని ఫ్రీగా చేసుకున్న తర్వాత కాళ్ళని ఒకసారి సైడ్లో కదిలించండి. ఈ విధంగా కదిలించిన తర్వాత మనము కుడి మోకాల్ని ఫోల్డ్ చేసుకుందాము. కుడి మోకాల్ని ఫోల్డ్ చేసుకొని కుడివైపు ట్విస్ట్ చేసేస్తాము. ఎడమ చేతిని కుడివైపు తీసుకొని వెళ్ళి ట్విస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎడమ భుజాన్ని ఈ విధంగా బయటికి తీసుకొని రావాలి. బయటికి తీసుకొని వచ్చి మీ కుడి మోచేయిని లోపట వైపు మడచండి. ఈ విధంగా మడిచిన తర్వాత కావాలంటే మీ కాళ్ళని కుడి కాళ్ళని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని వెళ్ళి ఆ చేయిని ఇంకొంచెం మడిచి ఇప్పుడు కుడి చేయిని వెనకాలకు తీసుకొని వెళ్ళి ఆ వేళ్ళని పట్టుకునడానికి ప్రయత్నించాలి. మీ తల మీ కుడి భుజం వైపు వెళ్ళాలి. ఇదే నేను మాట్లాడిన భుజం దగ్గర ఎక్స్టర్నల్ రొటేషన్, మోచేయి దగ్గర ఇంటర్నల్ రొటేషన్. ఇక్కడ మన చేతిలో ఉన్న కండరాలన్నీ తిరిగిపోతున్నాయి. మన భుజంలో, వీపులో, చేతిలో ఉన్న కండరాలపై దీని ప్రభావం ఎక్కువగా పడుతుంది. దీని తర్వాత ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఇప్పుడు ఎడమ కాలుని ఫోల్డ్ చేసి మనము కుడి మోచేయిని ఎడమ వైపు తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి ట్విస్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా మీ మోచేయిని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కుడి భుజం అయితే ఎక్స్టర్నల్గా రొటేట్ అయిపోయింది. ఇప్పుడు ఎడమ మోచేయిని ఇంటర్నల్గా రొటేట్ చేసి మీ పొట్ట దగ్గరికి లోపలికి తీసుకొని రావాలి. కావాలంటే మీ ఎడమ మోకాలు పాదాన్ని ఇంకొద్దిగా సూటిగా చేయండి. ఇప్పుడు ఎడమ చేయిని వీపు వెనకాల నుంచి తెచ్చి ఈ విధంగా బంధించాలి. చూడ్డానికి ఇది సామాన్యంగా ఉన్న ఈ స్ట్రెచ్ చాలా బలంగా మన భుజంపై పనిచేస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఒకసారి కుడి చేయిని వెనకాలకి చేసి ఎడమ చేయిని కూడా వెనకాల చేసి మనము నమస్కారంలో తీసుకెళ్దాము. వీపు పైభాగంలో ఉన్న షోల్డర్స్ బ్లేడ్ మధ్యలో మనము నమస్కారం పెట్టి ఒకసారి ఈ విధంగా తలని మ్యాట్పై తీసుకొని రావాలి. ఇలా చేయడం వలన కూడా భుజాలని ఎక్స్టర్నల్గా రొటేట్ చేస్తాము, ఇంటర్నల్గా మోచేయిని రొటేట్ చేస్తాము. కాబట్టి ఏ స్ట్రెచ్ అయితే మనం అనుభవిస్తున్నామో ఆ స్ట్రెచ్ ఇక్కడ కూడా కొద్దిగా తక్కువ ఇంటెన్సిటీలో మనము అనుభవిస్తాము. దీని తర్వాత పైకి వచ్చేసి చేతులని మీరు వదిలేసేయండి. ఇప్పుడే భుజాలపై ఎలా చాలా గట్టిగా ప్రభావం పడిందని అనిపిస్తుంది. ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని ఆడించండి. ఇలా కాళ్ళని ఆడించిన తర్వాత మీరు కుడి పాదాన్ని ముందుకు పెట్టేసేయండి. ఎడమ పాదాన్ని మ్యాట్పై పెట్టేసి మీరు నిలబడండి. ఇప్పుడు మనము ఎడమ చేయిని పైకి చేద్దాము. పైకి చేసి కుడి నడుము భాగాన్ని వెనకాలకు తీసుకెళ్ళండి. తీసుకొని వెళ్ళి ముందుకి వంగాలి. ఇలా ముందుకి వంగేసి మన ఎడమ చేయిని కుడి పాదము బయటి ప్రాంతంలో పెట్టేసి ఎడమ చేయిని కుడి పాదము బయటి ప్రాంతంలో పెట్టేసి ఇప్పుడు తలని కుడివైపు తిప్పుతూ మీ ఛాతీని మొత్తం అటువైపు తిప్పేసేయండి. మీ కుడి చేయిని ఆకాశం వైపు తీసుకొని వెళ్ళి ఈ పరివృత్త త్రికోణాసనం చేద్దాము. దాని తర్వాత కుడి చేయిని మీ వీపు వెనకాలకు తీసుకెళ్ళాలి. వీపు వెనకాల తీసుకెళ్తూ మనము ఛాతీని కుడివైపు ఇంకొద్దిగా ఓపెన్ చేయాలి. దీని తర్వాత రెండు చేతులని మ్యాట్పై పెట్టేసి మీరు అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని ముందుకు పెట్టండి. కుడి పాదాన్ని మ్యాట్పై పెట్టేసి ఎడమ నడుము ప్రాంతాన్ని వెనకాల తీసుకెళ్ళి కుడి నడుము ప్రాంతాన్ని ముందుకు తెచ్చి కుడి చేయిని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. దీని తర్వాత నడుము దగ్గర ఫార్వర్డ్ బెండ్ అవుతూ ఫార్వర్డ్గా బెండ్ అవుతూ కుడి చేయిని ఎడమ పాదము బయటి ప్రాంతంలో పెట్టేసి ఎడమ చేయిని పైకి తీసుకెళ్ళాలి. ఛాతీని మొత్తము ఎడమవైపు తిప్పాలి. ఇక్కడ మీ రెండు మోకాళ్ళు సూటిగా ఉండాలి.
ఇది పరివృత్త త్రికోణాసనము. మీ ఎడమ చేయిని వీపు వెనకాల ఫోల్డ్ చేసి పెట్టుకొని మీరు మీ శరీర పైభాగాన్ని ఇంకొద్దిగా ఎడమవైపు తిప్పవచ్చు. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా 2 చేతులని మ్యాట్పై పెట్టేసి మనము డౌన్ డాగ్లో వెళ్ళిపోదాము. డౌన్ డాగ్ నుంచి ఒకసారి మోకాలని కిందికి తెచ్చి భుజంగాసనంలో రండి. దీని తర్వాత మళ్ళీ పర్వతాసనము. మళ్ళీ మీ కుడి పాదాన్ని ముందుకు తీసుకొని రావాలి. దీని తర్వాత మీ ఒక పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి మీ ఆపోజిట్ చేయిని ఆ తొడ బయటి ప్రాంతంలో తీసుకెళ్ళండి. మోచేయిని రొటేట్ చేసి వేరే చెయ్యి ఆపోజిట్ చెయ్యి అరిచేయిని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఛాతిని అటువైపు తిప్పుతూ కాళ్ళని స్ట్రైట్గా పెట్టండి. చేయగలిగితే మీరు చేతులని పట్టుకోవాలి. చేయలేని సందర్భంలో మీరు ఎంతైతే రొటేట్ చేయగలుగుతారో అంత మీ వీపుని చేతులని రొటేట్ చేసి ఈ వికట త్రికోణాసనంలో వెళ్ళవచ్చు. చూస్తున్నారు కదా, అందరితో ఈ ఆసనము అవుతుందని అనలేము. దీని తర్వాత చేతులని కింద పెట్టేసి మీరు అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనము ఒకసారి కోబ్రా అంటే భుజంగాసనంలో వెళ్దాము. భుజంగాసనంలో వెళ్ళేసి మనము డౌన్ డాగ్ అంటే పర్వతాసనంలో రావాలి. కుడివైపే కష్టంగా అనిపించినప్పుడు ఎడమవైపు ఈ ఆసనాన్ని చేస్తాము అని అనుకోవడము, ఎడమవైపు ఈ ఆసనం చేయడము ఇంకా కష్టంగా అనిపించవచ్చు. ఇప్పుడు ఎడమ పాదము ముందుకు పెట్టేసి కుడి చేయిని ఎడమ తొడ బయటి ప్రాంతంలో తీసుకొని వెళ్ళాలి. సాధ్యమైనంతగా మీ మోచేయిని ఫోల్డ్ చేస్తూ ఛాతిని ఇటువైపు తిప్పుతూ మీ ఎడమ చేయిని వీపు వెనకాలకు తీసుకెళ్ళి చేతులు ఒకదానికి ఒకటి అందేలాగా ప్రయత్నించుకోవాలి. ఇలా చేతులు ఒకదానికి ఒకటి అందలేక లేని సమయంలో కానీ మీకు ఇంకా ఈ వికట త్రికోణాసనం చేయాలనిపించినప్పుడు కావాలంటే ఏ బెల్ట్ అయినా ఏ తాడైనా లేదా మీరు ఇంట్లో వేసుకునే చున్నీ లాంటివి వాడి చేతుల మధ్యలో గట్టిగా తాడుని పట్టుకొని మీరు ఈ ఆసనంలో సంపూర్ణంగా వెళ్ళగలుగుతారు. నెమ్మదిగా మీ ఛాతిని మోకాలని స్ట్రైట్గా పెట్టాలి. అలానే ఛాతిని ఒకవైపు ఏ వైపు అయితే ట్విస్ట్ చేస్తున్నామో ఆ వైపు ట్విస్ట్ చేసిన తర్వాత మీరు చేతులని మ్యాట్పై పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. మళ్ళీ భుజంగాసనము. దాని తర్వాత ఈసారి మనము బాలాసనంలో వెళ్దాము. బాలాసనంలో కొద్ది సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు వికట త్రికోణాసనం. ఈ ఆసనం చేయడం వలన భుజాలకు, పొట్టకు మరియు కాళ్లకు చాలా మంచిది. ఆ కండరాలన్నీ కూడా బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. స్పెషల్లీ మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలాసనంలో మీరు చేతులు వీపు వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయండి. ఆ చేతులని మనము తలవైపు వచ్చేలాగా ఆకాశం వైపు తీసుకొని వెళ్ళాలి. ఇలా చేయడం వలన మన భుజ, వీపు, చేతుల భాగాలలో పడిన ఆ బలమైన స్ట్రెచ్ కండరాలని ఈ స్ట్రెచ్తో రిలాక్స్ చేసేస్తుంది. ఈ విధంగా కొన్నిసార్లు చేతులని కిందికి పైకి చేస్తూ కొద్ది సమయం పాటు మనము ఈ ఆసనంలో ఉండడం వలన చేతులు రిలాక్స్ అయిపోతాయి. దాని తర్వాత నెమ్మదిగా మీరు వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో మనము కుడివైపు, దాని తర్వాత ఎడమవైపు తిరిగి కౌంటర్ ఆసనముగా ఈ ఆసనాలు చేసి శరీరాన్ని రిలాక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత వజ్రాసనంలో లేదా సుఖాసనంలో కూర్చోండి. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాలు, పొట్ట మరియు కాళ్లలో ఉన్న కండరాలని కూడా బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే హార్మోన్ల అసమతుల్యత ఉన్న వాళ్ళు యోగా లేక ప్రాణాయామం చేస్తే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాంటి సమస్యలకి యోగా చేసి మనము ఎలా
దాని ఉపయోగం తెచ్చుకోవచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనము యోగాలో ఎలాంటి ప్రాణాయామం ఎలాంటి ఆసనాలు చేస్తే మంచిది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి మనము యోగాలో హార్మోన్స్కి సంబంధించిన ఆసనాలు కొన్ని ఉన్నాయి. హార్మోన్స్ గ్లాండ్స్తో వస్తాయి కాబట్టి ఆ గ్లాండ్స్కి సంబంధించినగా మనకు చక్రాలు ఉన్నాయి. చక్రాలకు సంబంధించిన ఆసనాలు ఉన్నాయి. చక్రాలకి సంబంధించిన ఆసనాలు మనం ఎప్పుడైతే చేస్తామో ఆ గ్రంథులు ఆ గ్లాండ్స్ అనేది బాగా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ థైరాయిడ్. థైరాయిడ్కి దగ్గరగా విశుద్ధ చక్రం ఉంది. అయితే థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి మనము విశుద్ధ చక్రానిపై ఏ ఆసనాలు అయితే ప్రభావం చూపిస్తాయో, ఎలా అయితే మెడని పైకి కిందికి చేయడము, లేదా మెడ రొటేషన్స్, లేదా మత్స్యాసనము, ఇలాంటి ఆసనాలు, లేదా కోబ్రా, ఇలాంటి ఆసనాలు మనము చేసినప్పుడు విశుద్ధ చక్రంపై దాని ప్రభావం పడుతుంది. అలానే థైరాయిడ్ గ్లాండ్పై దాని ప్రభావం పడుతుంది. అలా ఆ గ్లాండ్స్ సంబంధించిన ఆసనాలు మీరు చేసి, ప్రాణాయామాలు మీరు చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను బయటపడగలుగుతారు. చూసారు కదండి ఇవాల్టి యోగా క్లాస్లో వికట త్రికోణాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.